చేసుకునే వాళ్ళకి కాల్ చేసేద్దాం. హలో, మీ పేరు తెలుసుకోవచ్చా సార్? మీరెవరండి? మేము ఫ్రీగా జాతకాలు చెప్తాం సార్. ఇక్కడ మా దగ్గర ఒక స్వామి ఉన్నారు. ఆ స్వామితో మీకు జాతకం సార్ మీతో జాతకం చెప్పిస్తామంటే స్వామి మీరు ఆధ్యాత్మిక గురువులై ఉండి నీ బొందా మీరు అసలు అట్లా బూతులు ఎట్లా మాట్లాడుతున్నారు స్వామి? కాదు తల్లి, ఇక్కడ అతను ఫోన్ పెట్టడానికి కారణం చెప్పాను కదా, నువ్వు ఒక శనివి, నువ్వు మాట వినగానే ఫోన్ పెట్టేసిండు. శని ప్రభావం ఇదంతా. నాకు ఇవాళ ఇంత శని ఎఫెక్ట్ ఎందుకుందబ్బా? గుర్తొచ్చింది, ఇవాళ పొద్దున లేవగానే చేతుగాడికి ఫోన్ చేశాను. అసలే నా కర్మ కొద్దీ వాడి ఫోటో కూడా పెట్టుకున్నాను. సో కాల్ చేసిన వెంటనే వాడి ఫోటో కూడా కనిపించింది. షూటింగ్ ఎప్పుడు అని కనుక్కోవడానికి కోసం కాల్ చేశాను స్వామి. సో నా డే ఇవాళ స్టార్ట్ అయింది. చేతు కాళ్ళు ఎవరి మొహం చూడకపోయినా, నువ్వు కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా శని నీ దగ్గర ఉంది. నువ్వే ఒక శనివి కాబట్టి ఎవ్వరు ఏమీ చేయలేరు. ఎవ్వరి ప్రభావం నీకు తగలదు, అంతే. బాగా చెప్పారు స్వామి. అంటే నేను కళ్ళు మూసినా చేతు గురించి ఆలోచిస్తాను, నా మనసులో చేతు ఉన్నాను, నేను కళ్ళు తెరిచినా చేతును చూస్తాను, నేను చేస్తున్న ఒక షో కూడా చేతుతోనే చేస్తాను. అంటే నేను చేతుని తీసి పారేస్తే నాలో ఉన్న శని కూడా పోయిందన్నమాట. ఆడి లైఫ్ కూడా బాగుపడుతుంది, తీసి పడే. సూపర్ స్వామి, థ్యాంక్ యూ సో మచ్ స్వామి. సో స్వామి పరిష్కారం చెప్పకుండా నాకు నేను ఆలోచించుకున్న పరిష్కారమే ఆయన కూడా నాకు పరిష్కారం అంటున్నారు. సూపర్ స్వామి. మీరు ఏం స్వామి? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎంత శని తగులుతుంది తల్లి, అది ఎలా భరించారు ఇప్పుడు దాకా? తీసేస్తున్నా స్వామి, ఇప్పుడే తీసేస్తున్నా. చేతుగా పోరా పో. ఇప్పుడు అర్థమైంది పిచ్చిది అని ఎందుకంటారు. నేను తీసేస్తున్నా స్వామి, మీరేగా చెప్పారు. ఓం నమః శివాయ. నమస్తే. ఓం నమః శివాయ. చెప్పండి బాబు, నీ పేరే ఓం నమః శివాయ? మీ పేరేంటి? నా పేరు ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎక్కడ పూజలు చేస్తారండి? మనం చెట్టు కింద పూజలు చేస్తూ ఉంటాము. శని ఎక్కడ ఉంటే అక్కడ మనం ప్రత్యక్షం అవుతూ ఉంటాము. ఆ శనిని పోగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఇక్కడ ఒక శని ఉంది, ఆ శనిని పోగొట్టడం కోసం ఇక్కడ రావడం జరిగింది. నీ లైఫ్ లో కూడా ఒక శని దాపరించబోతుంది మరి కాసేపట్లో. ఇంకా చెప్పండి, ఇంకేం కావాలి? మీరు మీ జాతకం ఏమైనా చెప్పించుకోవాలనుకుంటే, మీ ఫ్యూచర్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి, దాని గురించి నేను సమాధానం చెప్తానండి. అవసరం లేదండి, మాకు ఏ ఫ్యూచర్ తెలుసుకోవసరం లేదు, మేమే జాతకం చెప్పించాం. అవునా? అలాగే ఉండండి, మరి కాసేపట్లో మీ లైఫ్ లో ఒక శని దూరబోతుంది. శని కాదు, మీరు వచ్చి దూరినా మాకేం రాదు. కానీ ఆ శని ఇలాంటి శని కాదు, దాని పేరు కాజల్. హాయ్, మీ పేరు? మీరెవరు? కాజల్. నా పేరు కాజల్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఓ మేడం గారు. సార్ గారు, మీ పేరేంటి సార్? నా పేరు సాయి అండి. సాయి, ఎక్కడి నుంచి? దుప్పాడ, విజయనగరం. వావ్, ఇవాళ థర్స్డే స్పెషల్, గెటప్ స్పెషల్ అన్నమాట. నువ్వు నాతో పాటు నువ్వు కూడా వావ్ అంటావు, ఎందుకంటే ఇవాళ గెటప్ స్పెషల్ లో జాతకాలు చెప్పే ఓం నమః శివాయ బాబా గారు ఉన్నారు. ఆయనతో జాతకం చెప్పించేసుకో, ఆయన శని గురించి ఎక్కువ మాట్లాడతారు. అతను కూడా శనే కదా, అందుకే శని గురించి మాట్లాడతారు. శని పక్కన కూర్చుంటే శని అవుతాం స్వామి. యాక్చువల్ గా మీకు విషయం చెప్పాలి, సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ ఈ శని ప్రభావం మాత్రం ఇక్కడ చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. బాయ్ సార్, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. చాలా బాగా మాట్లాడావు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ జాతకం కూడా నేను చెప్తాను. సో మీరు నాకు ఏం చేయాలో తెలుసా, మా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ఉంది. ఆ పేజ్ లో మీ చెయ్యి, మీ కాలు లేదా ఏదైనా పార్ట్ మంచిగా ఫోటోలు తీసి పంపించండి. ఏ పార్ట్ అయినా సరే, నేను ఆ పార్ట్ చేసి మీ జాతకం చెప్తా. ఏ పార్ట్ అయినా? ఎస్, ఏ పార్ట్ అమ్మా, ఇంగ్లీష్ మీడియం కాదా నువ్వు? ఇంగ్లీష్ మీడియం అంటే ఇట్లా ఏ పార్ట్ మీరు చెప్తారు కదా తెలుగు మీడియంలో, పార్ట్ పిఆర్టీ అంటే ఇట్లాంటి ఏ పార్ట్ సార్? తలకాయ చూసి, పొట్ట చూసి, నడుము చూసి కూడా ఇంకా చాలా చూసి చెప్తామమ్మా. అవసరం లేదు స్వామి, అందుకే నేను వాళ్ళు నిండుగా వచ్చాను కప్పుకుని. చూడాలని కూడా అనిపిస్తుంది. శనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిగా ఉంటది. శనిది ఏది కనిపించినా కూడా వణుకొచ్చేస్తుంది. శని ప్రభావం ఎక్కువైపోయి ఇలా పడిపోతూ ఉంటుంది. స్వామి మీకు చూడాలని కూడా అనిపించట్లేదు కదా, కానీ నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను, అది మీకు ఖచ్చితంగా. నువ్వేమి చూపిద్దు తల్లి. స్వామికి పిచ్చి తగ్గడం ఎలా అనే బుక్ నేను చదివి స్వామి పిచ్చిని నేను నయం చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకురా ఇది ఇన్ని చేసినా కూడా ఇంకా మారకండి. అయ్యే డైలాగులు అయ్యే ఎత్తే ఎలా రా? పాపం పిచ్చి ముదిరిపోయినట్టు.
మరి ఇవాళ జాతకాల బాబా గారు జాతకాల గురించి కాకుండా శని గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. మరి పవర్ఫుల్ శని గురించి చాలా విషయాలు చెప్తున్నారు. ఇంకా తెలుసుకుందాం విషయాలు. మరి బాబా గారు, మీరు ఫేమస్ పర్సనాలిటీస్ కి ఎవరికన్నా చెప్పారా జాతకం? నేను చెట్టు కింద కూర్చొని జాతకాలు చెప్తూ ఉంటానమ్మా. సో నా దగ్గరికి ఎప్పుడు ఈగలు వస్తూ ఉంటే అసలు ఈగలు తోలుకుంటాడు అన్నాడు. ఒక రోజు ఒక ఈగ చెప్పాను, నీ జాతకం మారబోతుంది అని చెప్పి. అంటే రాజమౌళి ఈగని పెట్టి సినిమా తీసిండు, జాతకం మారిపోయింది. వావ్, సూపర్ స్వామి. ఈగ జాతకం మార్చగలిగే స్వామి ఆయన జాతకం మాత్రం మార్చుకోలేకపోయాడు, చెట్టు కిందే కూర్చున్నాడు. గౌతమ్ బుద్ధుడు కూడా చెట్టు కిందే ప్రార్థనలు చేసి గౌతమ్ బుద్ధుడయ్యాడు. నీకు అది కూడా తెలియదు. మరి బతకాలి డబ్బుల కోసమే చేస్తామన్నారు ఇందాక. న్యూటన్ కూడా చెట్టు కింద కూర్చొని సైంటిస్ట్ అయ్యాడు. చెట్టు కింద వాల్యూ నీకేం తెలుసు? పుట్ట కింద కూర్చునే మొహం వేసుకొని. పుట్ట కిందనా? ఏం పుట్ట సార్? నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ పుట్టే. అయితే ఇది పుట్టనా? అమ్మో నమస్కారం తల్లి. చూసారా, నా ప్రభావం స్వామి మీద కూడా బాగా ఎక్కుతుంది. ఎనీవేస్, చాలా మంది రేస్ చేస్తారు. వాళ్ళలోంచి శ్రావ్యకి కాల్ చేద్దాం. శ్రావ్య జాతకం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. హలో కాజల్. హాయ్ శ్రావ్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము, మీరెలా ఉన్నారు? బాగున్నామండి. ఎక్కడి నుంచి? నేను మీతో మాట్లాడా తణుకు ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గురించి మాట్లాడాను కదా నేను అప్పుడు. స్కూల్ కాదు, మీరు చేసి యాక్చువల్లీ సినిమాకి ఇంటి పేరు పెడితే బాగుంటుంది అని మాట్లాడుతున్నాం కదా. అది మీరేనా? సూపర్. ఏంటి ఇవాళ థర్స్డే స్పెషల్ అన్నమాట. కాజులతో పాటు ఓం నమ శివాయ అనే జాతకాల బాబా ఉన్నారు. మాట్లాడేసే ఓం నమ శివాయ అని మాత్రమే అనాలి. ఇవాళ గెటప్ స్పెషల్ కదా, గెటప్ లోనే ఉండాలి, క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఉండాలి. నువ్వు కూడా ఇన్వాల్వ్ అయిపో, మాట్లాడు. హలో అమ్మా, ఓం నమ శివాయ. నమస్కారం అమ్మా, బాగున్నావా? మీరు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానమ్మా. 3 చేతులు 6 కాళ్ళు 1 పొట్ట, ఇవన్నీ చూసుకుంటూ జాతకాలు చెప్పుకుంటూ బాగా కలిసి వస్తుంది. బాగా ఉన్నాను తల్లి. అవునా, మాకు కూడా ఎలా ఉంటుంది రెస్టారెంట్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది. తప్పకుండా తల్లి, ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం ఒక్కసారి చెప్పమ్మా. చెప్పండి. జై బిత్రే జై బిత్రే జై జై బిత్రే చెప్పమ్మా. వద్దు చెప్పను. అయితే నీ జాతకం కూడా చెప్పమ్మా. వద్దు, నేను ఊరికే అన్నా, నాకు ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ లేదు, కానీ చేతితో మాట్లాడాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇది ఇలాంటి ఆస్ట్రాలజీ కాదమ్మా, చెట్టు కింద బాబా, అది కూడా బ్యాటింగ్ బాబా. అబ్బాయి ఇలాంటివి చాలా విన్నామండి. అవును, చూడలేదు కదా, అందుకే మస్తు టైం పాస్ ఇప్పుడు దాకా చూడలేదని చూపిస్తున్నాం. చూడండి అమ్మా బాగా. అవునా, మీ ప్రోగ్రామ్ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ, ధన్యవాదాలమ్మా. ముఖ్యంగా మీ యాంకరింగ్ అంటే ఇంకా ఇష్టం. రిపీట్ లో ఒకసారి గట్టిగా చెప్పవా? చెయ్యి యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టము. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, సో స్వీట్ ఆఫ్ యూ. అజల్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నీ వాయిస్ లో ఒక పాట పాడితే వినాలనుంది, పాడవా? సరే, నా కోసం మీరు పాడండి, నేను వింటాను. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు నేను పాడతాను. సరే, మరి కాసేపట్లో ఈ పాట పాడుతుంది, వినమ్మా. హియర్ వి గో. కోకిల కోకిలకు అన్నది పాడా శ్రావ్య, నీకోసం. చాలా బాగా పాడారు. మీరు కూడా సింగర్ లో ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్, ట్రై చేస్తా ఖచ్చితంగా. మరి బాబా గారు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నా కోసం అడిగినవన్నీ మీరు పాట పాడినందుకు నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు నేను పాడతాను. తప్పకుండా పాడుతూ గానీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ శ్రావ్య. బాయ్ బాయ్. బాయ్.